ఆరోపాసనం యొక్క భావార్థము. ఈ వ్రతము యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైనదొకటచే తక్కిన వారలను అందరూ మేల్కొలిపి వారితో కలిసి అనుభవింతుము. క్రమముగా నొక్కొక్కరిని లేపదము రండు. తెల్లవారినది అనుటకు పక్షుల కిలకిలారావముల ననుచుచు కదలిపోవుచున్నవి సుమ. ఆ పక్షుల యొక్క రాజుగు గరుడిని కూడా స్వామియగు శ్రీమన్నారాయణుడిని కోవెలయందు ఆరాధన యొక్క సమయమును సూచించడి ప్రభాత సమయ శంఖారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది. ఏమోయి చిన్నిపిల్ల వినపడుట లేదా? లేచి రమ్ము, మేమెటుల లేచి వచ్చినామో తెలియనా? పూతనా రాక్షసి యొక్క వక్షములందు గల విషమ ఆరగించి దొంగబండి రీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క కీళ్లన్నీయు ఊడిపోవునట్లుగా శ్రీపాదముల చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్ర నొనరించుచున్న జగత్కారణుడని మన గోశాలయందున్న ముని సమూహములు యోగాభ్యాసమునాచరించు వారలు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనములందు అంతర్యామిగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమనొందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రమునరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వని అయి మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినది. ఇప్పుడు నీవును వినియుంటివి గనుక లేచిరావమ్మా. ఓం నమో భగవతే వాసుదేవాయ.